జగన్ క్వాష్ పిటిషన్ విచారణ వాయిదా వచ్చే మంగళవారానికి వాయిదా వేసిన ఏపీ హైకోర్టు. ఎయిర్ ఇండియా విమాన ప్రమాద బాధితుల కుటుంబాల కోసం టాటా 500 కోట్లతో ట్రస్ట్ ఏర్పాటుపై ఆనందం వ్యక్తం చేసిన టాటా సన్స్ చైర్మన్స్. ఎల్లుండి తెలంగాణకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా. నిజామాబాద్లో వివిధ కార్యక్రమాల్లో పాల్గొనున్న అమిత్ షా. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్కు వాంగ్మూలం ఇచ్చిన చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి. గంటన్నరకు పైగా విశ్వేశ్వరరెడ్డి స్టేట్మెంట్ రికార్డ్ చేసిన సిట్ అధికారులు. టూరిజం భవిష్యత్తులో గేమ్ చేంజర్. టూరిజం ఒక్కటే ఉద్యోగాలు ఇవ్వగలదన్న ఏపీ సీఎం చంద్రబాబు. జమ్మూ కాశ్మీర్లో ఎన్కౌంటర్. ఉగ్రవాదులు భద్రతా దళాల మధ్య ఎదురు కాల్పులు. ఉధంపూర్లోని బిహాలీలో కొనసాగుతున్న కాల్పులు. జగన్ కారు తనిఖీ చేసిన ఆర్టీఏ అధికారులు. జిల్లా పోలీస్ కార్యాలయంలో కారు ఫిట్నెస్ తనిఖీ. ఇటీవల జగన్ కారు ఢీకొని వృద్ధుడు సింగయ్య మృతి. రాహుల్ గాంధీ లక్ష్యంగా ప్రశాంత్ కిషోర్ విమర్శలు. బీహార్ గ్రామంలో ఒక రాత్రి అయినా గడపాలంటూ రాహుల్కి సవాల్ విసిరిన ప్రశాంత్ కిషోర్. ఫోన్ ట్యాపింగ్ కేసుపై స్పందించిన రఘునందన్ రావు. కేసులో అసలు బాధ్యుడు నేనంటూ హాట్ కామెంట్స్. తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేరుస్తున్నాం. విధ్వంసం నుంచి ఇప్పుడే బయటపడుతున్నామన్న మంత్రి తుమ్మల. దీపావళి నాటికి టిట్కో ఇళ్లు అందిస్తాం. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా సంక్షేమం అందిస్తున్నామన్న మంత్రి నారాయణ.